సత్తెనపల్లి న్యూస్ ఛానల్కు స్వాగతం. నేను మీ మారూరు పుల్లారెడ్డి. ఈరోజు ఒక చిన్న సంఘటన గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. సమయం సందర్భం వచ్చినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించిన వాళ్ళే చాలా గొప్పవాళ్ళుగా మనం భావిస్తాం. దీనికి సంబంధించిన ఒక చిన్న సంఘటన, మన లాల్ బహదూర్ శాస్త్రి గారు మీ అందరికీ తెలుసు కదా. మన మాజీ ప్రధాని స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒకసారి రష్యా వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన గురించి చిన్నది మీకు చెప్తాను. 1965లో భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగి అదే సంవత్సరంలో ముగిసింది. తర్వాత ఏం జరిగిందంటే, రష్యాలోని తాష్కెంట్లో రెండు దేశాలకు మధ్య ఒప్పందం కూడా కుదిరింది. ఇద్దరు ప్రధానమంత్రులు కూర్చొని చర్చలు కూడా జరిపారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ వాళ్ళు విలేకరులు ఉంటారు కదా, పత్రికా విలేకరులు, వాళ్ళు ఏం చేశారంటే మన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఒక కొంటె ప్రశ్న ఒకటి వేశారు. అదేంటంటే, ఏమండి, మా ప్రధానమంత్రి అయూబ్ ఖాన్ గారు చాలా ఎత్తుగా ఉంటారు, మీరేమో చాలా పొట్టిగా ఉన్నారు, మరి మీరిద్దరు ఎలా మాట్లాడుకుంటారండి అని అడిగారు. దానికి నవ్వుతూ ఆయన సమాధానం ఏం చెప్పాడంటే, మన లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఏముందండి, మీ ప్రధాని గారేమో తలదించుకుంటారు, తలదించుకొని మాట్లాడతారు, నేనేమో తల ఎత్తుకొని మాట్లాడతాను అని సమాధానం చెప్పాడు. దానికి పాకిస్తాన్ మీడియా వాళ్ళు దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది వాళ్ళకి. అది సందర్భానుసారంగా ఆయన వేసిన, చూసారా, అది అది అంతే గొప్పతనం అంటే. ఓకేనా? థ్యాంక్ యూ.